వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక నుంచి ఏపీ రాజకీయాల్లో షర్మిల కీలక పాత్ర పోషించనున్నారు. ఆమెకు ఏపీ పీసీసీ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. రాజకీయాల్లో మార్పులు చేర్పులు సహజమన్నారు. సీఎం వైఎస్ జగన్ మా నాయకుడు, ఆయన కోసం మేము ఎప్పటికైనా పనిచేస్తూనే ఉంటామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ టీడీపీలు ఎన్ని వచ్చినా మేము మా ముఖ్యమంత్రి వెంటే నడుస్తామని అన్నారు. మేము మా ముఖ్యమంత్రి వెంటే ఉంటామని స్పష్టం చేస్తూ కుటుంబాలను చీల్చి రాజకీయం చేసే నైజం సోనియా గాంధీ, చంద్రబాబుది అని మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా మా పార్టీకి వ్యతిరేకంగా ఉంటే మేము ప్రత్యర్థిగానే చూస్తామని అన్నారు. జెడ్పీటీసీగా గెలవలేని ఎంఎస్ బాబును ఎమ్మెల్యేగా చేశామని, ఎవరో రెచ్చగొట్టే మాటలు విని ఎంఎస్ బాబు మాట్లాడటం బాధాకరమని పెద్దారెడ్డి అన్నారు. ఆయన ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకుని వైసీపీ కోసం పనిచేయాలని పెద్దిరెడ్డి సూచించారు. జగన్మోహన్ రెడ్డి గారే మా నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినా పోయినా, కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా, చంద్రబాబు కాకపోతే ఇంకొక నాయకుడు తెలుగుదేశం పార్టీకి వచ్చినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడికి మద్దతుగా నిలుస్తాం తప్ప వేరే ఆలోచన మేము చేయాల్సిన అవసరం లేదు. మీకు వేరే జవాబు కూడా చెప్పాల్సిన అవసరం. కాంగ్రెస్ పార్టీలో ఎవరు అని కాదు, ఎవరున్నా కూడా మాకు ప్రతిపక్షం మాదిరే మేము చూస్తాం తప్ప మాకు కావాల్సిన వాళ్ళు అంటే నువ్వు చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో మా కాళ్ళు మేము నరుక్కునేది, అలాంటి పరిస్థితి ఉండదు. తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మాకు వ్యతిరేకంగా మా పార్టీకి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసేవారిని ఎవరినైనా కూడా మేము అదే దృష్టిలో చూస్తాం. అతను మొట్టమొదట తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. అతను ఒక జెడ్పీటీసీగా ఓడిపోయిన వ్యక్తి. ఆయన్ను ఏ విధంగా తీసుకొచ్చాము, ఆయనకు ఏ విధంగా అండగా నిలిచాము, ఏ విధంగా అన్ని ఇబ్బందులు ఎదుర్కొని వారిని శాసనసభ్యుని చేశాము, అంత ఇంగిలికి జ్ఞానం లేకుండా ఎవరో రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది సబబు కాదు. ఇప్పటికైనా కూడా మించిపోయింది లేదు. ఎంఎస్ బాబు ఆత్మవిమర్శన చేసుకొని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో ఉండాలి.